థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు కామెంట్ చేసి అడుగుతున్నారు కదా బ్రో ఆ రివ్యూ చేయండి ఈ రివ్యూ చేయండి అని. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట నా కంటెంట్ మీ అందరికీ రీచ్ అవుతుంటే. పైగా మీరు కామెంట్ చేస్తారంటే అంతో కొంత నచ్చింది కదా నా కంటెంట్ మాత్రం. మీకు నా మాటలు నచ్చుతున్నాయో లేకపోతే నేను చేసే వీడియోస్ నచ్చుతున్నాయో నాకైతే తెలియదు. కొంచెం అయితే ఎంగేజ్మెంట్ వస్తుంది వ్యూవర్స్ నుంచి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట అవన్నీ చూస్తుంటే. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిజైరబుల్ డూడ్. ఈరోజు కొంచెం బయటికి వెళ్ళే పని పడింది. నేను శ్రీకాంత్ ఇంకా సతీష్ కలిసి బయటకు వెళ్తున్నాం. దారిలో జరిగేదంతా మీకు ఒక వ్లాగ్లో చేసి చూపించాలనుకుంటున్నాను. అలాగే ఈరోజు ఒక టాపిక్ ఉంది మనం మాట్లాడాల్సింది, దాని గురించి మాట్లాడుకుందాం. సో లేట్ ఎందుకు, వెళ్ళే దారిలో ఇంకా మనం చాలా మాట్లాడుకోవాలి. నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఓ ఓ ఓ ఓ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిజైరబుల్ డూడ్. ఈరోజు ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. టాపిక్ ఏంటంటే రోడ్ మీద నడిపేటప్పుడు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలంటని. ప్రజెంట్ ఇప్పుడు టాపిక్ కూడా అదే నడుస్తుంది, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇదే చెప్తున్నారు. సో మన సబ్స్క్రైబర్స్కి యూస్ఫుల్ అయ్యేలాగా మన మాటల్లో కొంతమంది ఇష్టపడతారు కదా, అందుకని మీకోసం నేను చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక రోడ్ ఎక్కామంటే చాలా సేఫ్టీస్ తీసుకోవాలి. చాలామంది నన్ను కామెంట్ సెక్షన్స్లో చెప్తున్నారనమాట, మిర్రర్స్ తీసేసి కదా వ్యూ మంచిగా ఉన్నట్లేదని చెప్పేసి. ఇప్పుడు మన లుక్స్ కోసం మనం చూసుకుంటే మన సేఫ్టీ దెబ్బతింటుంది. కానీ వీడియోస్లో అయితే తీసేస్తారు మీరు చెప్పినట్టు. మీరు చెప్పింది చేయాలని అనుకుంటున్నాను నేను ప్రతి విషయంలో కూడా. మనము ఎక్కువ స్పీడ్ వెళ్తాం అనుకోండి, రైట్ సైడ్ వచ్చేసేయండి. స్పీడ్ వెళ్ళే వాళ్ళు ఎప్పుడైనా సరే రైట్ సైడ్లో నుంచే రావాలి, రైట్ సైడ్ నుంచే ఓవర్టేక్ చేయాలి. మనం ఇప్పుడు స్లోగా వెళ్తున్నామంటే లెఫ్ట్ సైడ్లోనే ఉండాలి. మనం స్లోగా వెళ్తున్నాం కాబట్టి ప్రజెంట్ లెఫ్ట్లో ఉన్నాం. అదే కొంచెం స్పీడ్ వెళ్తూ ఉంటే రైట్ సైడ్ ఉండొచ్చు. ఫస్ట్ మిర్రర్స్ కూడా చాలా బాగా చూసుకోవాలన్నమాట. రైట్ సైడ్ నుంచే ఓవర్టేక్ చేసుకోవాలి ఎప్పుడైనా. పైగా ఇలాంటి కర్వ్ వచ్చినప్పుడు ఎప్పుడు ఓవర్టేక్ చేయకండి, అది చాలా ప్రమాదం అనమాట. ఎందుకంటే బ్లైండ్ స్పాట్స్ కదా. ఇలాగే చాలా సేఫ్టీ మెజర్స్ ఉంటాయి అన్నమాట. వెంటనే గుర్తురావాలి, చూడగా గుర్తొస్తాయి. మీరు ఎప్పుడైనా సరే లేన్ మారుతున్నప్పుడు ఇండికేటర్స్ అయితే కంపల్సరీ యూజ్ చేసుకోండి. ఏంటి మమ్మీ ఎవడీడు? అబ్బో పొగలో ముంచేశాడుగా అన్న. ఇంకా ఒక బ్రో అయితే ఎంటీ మీద మైలేజ్ టెస్ట్ చేయమని చెప్పాడు. ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు అనమాట, మాకు ఫుల్ రివ్యూ చేయండి అన్న అని అడుగుతున్నారు. కాకపోతే టైం కుదరట్లేదు. ఫస్ట్ అయితే ఫ్యూల్ ఫిల్ చేయించుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు కామెంట్ చేసి అడుగుతున్నారు కదా బ్రో ఆ రివ్యూ చేయండి ఈ రివ్యూ చేయండి అని. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట నా కంటెంట్ మీ అందరికీ రీచ్ అవుతుంటే. పైగా మీరు కామెంట్ చేస్తారంటే అంతో కొంత నచ్చింది కదా నా కంటెంట్ మాత్రం. మీకు నా మాటలు నచ్చుతున్నాయో లేకపోతే నేను చేసే వీడియోస్ నచ్చుతున్నాయో నాకైతే తెలియదు. కొంచెం అయితే ఎంగేజ్మెంట్ వస్తుంది వ్యూవర్స్ నుంచి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట అవన్నీ చూస్తుంటే. అలాంటి కామెంట్స్ ఇంకా లైక్స్ చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇంకా చేయాలనిపిస్తుంది వీడియోస్. ఒక బ్రో అయితే మొన్న 2025 వర్షన్కి 2024 మోడల్కి ఏమేమి చేంజెస్ ఉన్నాయో అని చెప్పి అడిగారనమాట. నేను షోరూమ్ వాళ్ళని కాంటాక్ట్ అవుదాం అనుకుంటున్నాను ఆ విషయంలో. ఎందుకంటే మన దగ్గర ఉన్న 2024 వర్షన్, 2025 వర్షన్ ఎలా ఉందో నాకు ఇంకా తెలియదు, ఎందుకంటే నేను చూడలేదు రీసెంట్గా వెళ్ళి. 2025 మోడల్ అయితే ఇంకా రిలీజ్ అయి ఉండదు నాకు తెలిసి. ఏమైనా ఉంటే స్లైట్ చేసే ఉంటాయి బ్రో, అది మాత్రం పక్క. ఎక్కువ అయితే చేసేం కనపడవు. ఫాస్ట్గా 1Kకి రీచ్ అయిపోతే మన ఛానల్ చాలా బాగుంటుంది. తొందరగా కంప్లీట్ అవుతుంది అనుకున్నాను మరి 1K వరకు. ఇంకా చెప్పాలంటే
నాకున్న ఈ 581 సబ్స్క్రైబర్స్లో చాలా జెన్యూన్ అనమాట. ఎలా అంటే మన కంటెంట్ నచ్చే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కదా, అదైతే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఈ రోడ్ భలే ఉంది కదా, ఎండ వస్తుంటే ఇంకా చాలా బాగుందన్నమాట. ఫుల్ ఇలా కవర్ అయ్యి చాలా బాగా అనిపిస్తుంది. గైస్, మీకు ఇంకా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పటి నుంచి అయితే చాలా ఎర్లీగానే రిలీజ్ అవుతాయి వీడియోస్ అన్నీ కూడా. నేను ఒకటి ఫిక్స్ అయ్యాను, వీక్లీ వన్స్ అయితే ఒక వీడియో రిలీజ్ చేయాలి ఎలా అయినా సరే అని చెప్పి. సో అదే జరుగుతుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియో ఏంటంటే, మేబీ 2025 వర్షన్కి 2024 వర్షన్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఒక వీడియో రిలీజ్ అవుతుంది. ఎందుకంటే యూస్ఫుల్ వీడియోనే కదా. 2025లో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఎంటీని, అన్ని విధాలుగా బైక్ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి చూస్తాను అనమాట. ఇప్పుడు 2024 వర్షన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో కూడా నేను ఆల్రెడీ నోటీస్ చేసి చెప్పాను కదా. అలాగే 2025లో ఎలా ఉంటుందో, ఏమైనా ప్రాబ్లమ్స్ ఇంకా వస్తున్నాయో లేదని ఎంక్వైరీ చేసి చెప్తాను మీకు. మనము ఎప్పుడైనా సరే పాజిటివ్ వేలోనే చెప్పకూడదు. ఎందుకంటే 2 సైడ్స్ ఉంటాయి ఒక బైక్ తీసుకుంటున్నామంటే. అది రాయల్ ఎన్ఫీల్డ్ అయినా అవ్వనివ్వండి, లేకపోతే ఎంటీ అయినా అవ్వనివ్వండి, R15 అవ్వనివ్వండి, పల్సర్ అవ్వనివ్వండి. ప్రతి బైక్కి ఒక మైనస్ ఉంటుంది, ఒక ప్లస్ ఉంటుంది. అదే వేలో చెప్తున్నాను అనమాట మీకు కూడా. మనమైతే ప్లస్ చెప్పేసి ప్రమోషన్ అయితే ఇవ్వట్లేదు ఎవరికి. మీకు యూస్ఫుల్ అయ్యే విధంగానే అన్నీ చెప్పాలనుకుంటున్నాను. అదే మన మెయిన్ థీమ్, ఈ ఛానల్ మెయిన్ థీమ్ కూడా అదే. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర చాలా మంచి వీడియోస్ వస్తాయన్నమాట రాను. మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, రోడ్ సేఫ్టీ విషయంలో ఎప్పుడైనా సరే బైక్స్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్లో నడపండి. ఎంత స్పీడ్ వెళ్ళినా కూడా బైక్స్ అనేది కొంచెం సేఫ్టీ తక్కువే కదా కార్స్తో వాటితో పోల్చుకుంటే. మనం చాలా సేఫ్గా ఉండాలన్నమాట కంపేరింగ్ టు ద కార్స్. బైక్స్ ఎప్పుడు లెఫ్ట్లో నడపడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఎక్కువ స్పీడ్లు ఉంటే కనుక మీరు రైట్ సైడ్లో రావచ్చు. రోడ్లో ఎప్పుడైనా సరే స్పీడ్స్ మెన్షన్ చేస్తారనమాట. ఇక్కడ 20 వెళ్ళండి, ఇక్కడ 40 వెళ్ళండి, ఇక్కడ 80 వెళ్ళండి అని చెప్పేసి ఇలా ఉంటాయి. మ్యాక్సిమం హైవేస్లో 100 వరకు ఉంటుంది అనమాట. ఎక్స్ప్రెస్ హైవేస్లో అయితే 100 వరకు మీరు వెళ్ళొచ్చు స్పీడ్. నార్మల్గా నేషనల్ హైవేస్ ఉంటాయి కదా, వాటిలో అయితే 80 వరకే స్పీడ్ లిమిట్ ఉంటుంది. దాన్ని క్రాస్ చేసి వెళ్ళొద్దు. చాలామంది క్రాస్ చేసి వెళ్తారు. మరి మనం ఒక ఎలా అంటే భారత పౌరుడుగా ఉంటారనుకుంటే మీరు స్పీడ్ లిమిట్ని క్రాస్ చేయకండి. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు దేశం కోసం కాదు, మీ ఫ్యామిలీ కోసం సేఫ్గా ఉండాలి అనుకుని నడుపుకోండి. ఆ లిమిట్స్ మీరు క్రాస్ చేయకుండా వెళ్తుంటే కనుక మీరు సేఫ్గా ఉంటారు కదా. ఈ రోజుల్లో మనం ఎంత సేఫ్గా నడిపినా కూడా మన ఆపోజిట్ అతను సేఫ్గా నడపకపోతే మనకి ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. సో అందుకే మిర్రర్స్ కూడా ఎక్కువ యూజ్ చేయండి. మిర్రర్స్ చూడండి, నా వెనకాల వ్యూ కనబడుతుంది, ఇటు సైడ్ నుంచి వ్యూ కనబడుతుంది, నా బ్యాక్ అండ్ రైట్, నా బ్యాక్ అండ్ లెఫ్ట్ ఇక్కడ కనబడుతుంది, నా ఫ్రంట్ మొత్తం నాకు ఇక్కడ కనిపించిపోతుంది. ఇంకా నాకు ప్రాబ్లం ఏం లేదు కదా. బై ద వే, మనకు ఇప్పుడు రైల్వే క్రాసింగ్ వచ్చింది చూడండి. చాలా రోజులు అయిపోతుంది ఇలా చూసి. ఎప్పుడైనా సరే ఈ లెక్క ఎప్పుడు చూడకండి, కొంచెం ముందే గమనించుకోండి. అనేది మీకు కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. పైగా వెహికల్ టు వెహికల్ చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఒక 50 మీటర్స్ అయినా కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే మనం దాన్ని వెనకాలే అనుకుని వెళ్తాం అనుకోండి, సడన్గా బ్రేక్ కొట్టాడు అనుకో ముందైనా, మనం వెళ్ళి వాళ్ళని గుద్దేస్తాం అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ చేయడానికి మనం కొంచెం డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయాలి. కొంచెం రియాక్టింగ్ టైం ఉంటుంది కదా, అయితే మెయిన్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి వెహికల్ టు వెహికల్. ఇప్పుడు ఈ వెహికల్ బట్టి మీకు ఒకటి చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే ఒక వెహికల్ మీరు వెనకాల వెళ్తుంటే మినిమం ఇంత డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయండి. స్పీడ్లో ఇంకా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్నమాట.
ఒక 80 స్పీడ్ వెళ్తున్నప్పుడు ఇంతే గ్యాప్లో ఉన్నారనుకోండి, అది కొంచెం ఇష్యూ అవుతుంది, రియాక్టింగ్ టైం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను స్లోగా వెళ్తున్నాను కాబట్టి ఈ డిస్టెన్స్ చాలు. పైగా ఇలా మిడిల్లో ఉండకండి ఎప్పుడు, ఆ వీల్కి మధ్యలో ఎప్పుడు ఉండకండి. వాళ్ళు తప్పించినవన్నీ మీరు ఎక్కేస్తారనమాట. ఎప్పుడైనా సరే మీరు ఎక్కడ ఉండాలంటే ఇదిగోండి ఇలా లెఫ్ట్లో ఉండండి. ఎందుకంటే ఇప్పుడు సడన్గా ఆపేసినా కూడా మనం తప్పించుకోవడానికి ఇలా ఉంటుంది. ఇదిగోండి ఇలా తప్పించుకోవచ్చు. ఓకేనా? మీకు ఇక్కడ చూపించాను, అది చూడండి. అక్కడ మీకు ఒకటి చూపిస్తుంది చూడండి. ఆయన ఏమైనా తప్పిస్తుంటే మనకు మిడిల్లోకి వచ్చేస్తాయి ఇలా. అందుకని చెప్పేసి ఇప్పుడు మిడిల్లో ఉండకండి, ఆ వీల్ టు వీల్ చూసుకోండి అనమాట. అప్పుడు మీరేం ఎక్కరు. మనోడు కొత్త బండి తీసుకున్నాడు, ఇది సతీష్ గారు. సతీష్ గారు బైక్ తీసుకున్నాడు. అవును, హాయ్ చెప్పరా. హాయ్, ఎలా ఉన్నారు అడుగురా. ఎలా ఉన్నారు, బాగున్నారా? మనోడు మొన్నే ఒక బైక్ తీసుకున్నాడు, అది వేసుకొని వస్తున్నాడు అన్నమాట. ఈరోజు త్వరలో ఇంకొకటి స్టార్ట్ చేయబోతున్నాం. అది ఏంటనేది మీకు చెప్తా నేను అప్కమింగ్ వీడియోస్లో. మీరు దాన్ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మరి ఇక్కడ ఆర్మీ బేస్ ఉంది కాబట్టి నేను ఎక్కువ రికార్డ్ చేయాలనుకోవట్లేదు ఇక్కడ, ఎందుకంటే రికార్డ్ చేయకూడదు వీడియోస్ అన్నీ కూడా. సో అందుకని నేను ఆఫ్ చేసేస్తున్నాను. మన దేశం ప్రైవసీ మనమే చూసుకోవాలి కదా. సో అందుకని నేను రికార్డ్ చేయాలనుకోవట్లేదు, ఆపేస్తున్నాను. ముందు వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇంకా రోడ్ సేఫ్టీ విషయం గురించి మాట్లాడుకుంటే, ఒక్కొక్క సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా, మనం వెళ్తుంటే ఇక్కడ స్టాప్ సింబల్ కానీ, ఇలా లెఫ్ట్ సింబల్ కానీ, ఇలా ఆరో మార్క్స్ కనిపిస్తాయి కదా, ఆ సైన్స్ కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే ప్రతి కరువుకి ఒక సైన్ బోర్డ్ ఉంటుందన్నమాట. అలాంటి టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఒకవేళ ఓవర్ స్పీడ్స్ చేస్తున్నాం అనుకోండి, ఆ సైన్ బోర్డ్ అనేది లేకపోతే చాలా ఇష్యూ అవుతుంది. ఈరోజు కొంచెం ఎండగా భలే ఉంది. ఇలా ఉంటే గోప్రోలో ఏమవుతుంది తెలుసా, ఎంత ఎండ ఎక్కువ ఉంటే అంత మంచిగా వస్తుంది అన్నమాట ఫుటేజ్. చాలా క్లియర్గా, చాలా షార్ప్గా వస్తుంది వీడియో క్వాలిటీ. అందుకని చెప్పేసి నాకు ఎండలో తీయడం అంటే ఇష్టం అనమాట. నైట్లో తీసామనుకోండి గబ్బు. అసలు గోప్రోకి కొంచెం లైటింగ్ ఎక్కువ కావాలి వీడియో తీయడానికి, డార్క్లో ఇంకా డార్క్ అయిపోతుంది. గోప్రో సెన్సారే అలా ఉంటుంది నాకు తెలిసి. నేను ఓవర్టేక్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి రైట్ సైడ్కి వచ్చా. లెఫ్ట్ సైడ్ రావాలి కదా బ్రో అని చెప్పకండి మళ్ళీ కామెంట్స్లో. నేను స్పీడ్ వెళ్తున్నా కాబట్టి నేను రైట్ సైడ్ ఉన్నా పర్లేదు. మీకు ఎప్పుడు ఒకటే వ్యూ చూస్తే బోర్ కొడుతుందని చెప్పేసి నేను వ్యూ మార్చాను అనమాట. ఇక్కడ కొంచెం సెటప్ చేశా బైక్కి. ఇక్కడ కూడా గోప్రో మౌంట్ చేసి నేను నడిపే విధానాన్ని చూపించచ్చు అనమాట మీకు. ఈ వ్యూ కొన్ని మల్టిపుల్ వ్యూస్ ఉంటే మీకు బోర్ కొట్టకుండా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా సెట్ చేశా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి మెల్లమెల్లగా ఇంకా మనం చాలా ఇంప్రూవ్ అవ్వాలి, క్వాలిటీ పెంచాలి, ఒక కెమెరా తీసుకోవాలి. ఇంకా మెల్లమెల్లగా ఇలా అయితే అనమాట. నేనే వీడియో తీసుకొని, నేనే ఎడిట్ చేసుకొని, నేనే పెట్టాలంటే, మళ్ళీ నేనే థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. పర్లేదు, ఈ ప్రాసెస్లో నేను చాలా నేర్చుకుంటున్నాను అనమాట. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటని, అలాగే ఏమేమైతే మీకు నచ్చుతున్నాయో ఇవన్నీ ఒక ప్రాసెస్ నాకు అర్థమవుతుంది. నిజం చెప్పాలంటే ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ప్రాసెస్. ఇంకా నా కంటెంట్ చాలామందికి రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. అంటే నేను చెప్పే మాటలు నలుగురికి యూస్ఫుల్ అయితే నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా. ఈ ప్రాసెస్ నాకు చాలా నచ్చుతుంది అనమాట. అందుకని ఇంకా చేస్తున్నాను నేను. ఇప్పుడు నా ఛానల్ ఎక్కువ చూసేవాళ్ళు
నా ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉన్నారనమాట. 20 నుంచి 30 ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉన్నారు. 14 to 20 ఇయర్స్ కూడా చాలామంది చూస్తున్నారు మన వీడియోస్ని. వాళ్ళు ఇప్పుడిప్పుడే బైక్ నేర్చుకోవాలనుకుంటారు. వాళ్ళకి బైక్ ఎలా నడపాలి ఏంటని ఒకటి ఉంటుంది. అందుకని చెప్పి నేను వాళ్ళకి సంబంధించింది కూడా పెడదాం అనుకుంటున్నాను టాపిక్స్. రోడ్ సేఫ్టీ గురించి అందుకే చెప్తున్నాను. చాలామంది మైనర్స్ కూడా నడపాలని చూస్తారు కదా. ఒకవేళ వాళ్ళకి లైసెన్స్ వచ్చినా కూడా ఎలా నడపాలి ఏంటనే ఒక అవగాహన ఉండదన్నమాట. అందుకని మీకు చెప్తున్నాను ఇలా రోడ్ సేఫ్టీ విషయాల గురించి. నేను బైక్ ఎలా నడపాలో ఏంటనే ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలామందికి యూస్ఫుల్ అవుతుంది అనమాట బైక్ ఎలా నడపాలి ఏంటని. చాలామందికి కొంతమందిలో నా ఫ్రెండ్స్కి కూడా రాదు బైక్ ఎలా నడపాలి ఏంటని. అందుకని బైక్ ఎలా నడపాలి ఏంటో కూడా చెప్దాం అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియో ఇంకా యూస్ఫుల్ అయ్యేలాగా మీకు చెప్తారనమాట. బైక్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కదా, దాని గురించి ఏమనుకుంటున్నారో మీరు చెప్పండి నాకు. దాన్ని బట్టి నాకు తెలుస్తుంది ఏమేమి టాపిక్స్ చేయాలి ఏంటని. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.